హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సుమ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు మా పిల్లలు వెళ్ళే స్విమ్మింగ్ పూల్ అండ్ కిలో వరంగల్ కోట కూడా చూపిస్తా అండి. మా పిల్లల స్విమ్మింగ్ పూల్ వచ్చేసి కిలో వరంగల్ కోటకి దగ్గరలో ఉంది. సో అందుకనేసి నేను వాళ్ళతో పాటు చూడడానికైతే వెళ్ళాను. వాళ్ళు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తున్నారండి. ఇక్కడ వాళ్ళు స్విమ్ చేస్తున్నారు కదా, అదే అండి వాళ్ళ స్విమ్మింగ్ పూల్స్. ఇక్కడైతే రెండు అయితే ఉన్నాయి. ఒకటి లోతుగా ఉంది, ఇంకొకటి ఏమో కొద్దిగా లోతు అనేది తక్కువగా ఉంది. మా పిల్లలు అయితే లోతు తక్కువగా ఉన్న దాంట్లో అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించడానికి ట్రైనర్ కూడా ఉంటాడండి. మా పిల్లలైతే ఫస్ట్ 2 days ఏమో చెప్పాడంట. తర్వాతకి వీళ్ళు ఓన్గానే ఎయిర్ ట్యూబ్స్ వేసుకొని వాళ్ళే ఓన్గా నేర్చుకున్నారు. అంటే మొత్తం పర్ఫెక్ట్గా ఏం నేర్చుకోలే, కానీ ఆ చిన్న పూల్లో అయితే స్విమ్ చేస్తున్నారు. ఇక ఈ మంత్ అయిపోయే వరకు కొంచెం నేర్చుకుంటారేమో. ఇప్పుడైతే ఎయిర్ ట్యూబ్స్ లేకుండానే వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళ క్లాస్ వచ్చేసి 6 to 7 అండి. పిల్లలు ఇంకా ఎవరు రాలేదు, అప్పుడే వస్తున్నారు. మా పిల్లలు అయితే ముందుగానే పోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నోడైతే చూడండి చేపలాగానే స్విమ్మింగ్ చేస్తాడు. నాకైతే భలే అనిపించింది. ఇద్దరైతే ఒక 1 hour దాకా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద పూల్లో కూడా స్విమ్మింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి కొద్దిగా వచ్చింది చేయడము. ఎయిర్ ట్యూబ్స్ లేకుండానే చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఎయిర్ ట్యూబ్స్ వేసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారండి నేర్చుకోవడానికి. ఒకప్పుడు నాకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా భయం ఉండేదండి. ఎందుకంటే పిల్లలు హాలిడేస్ వచ్చిందంటే ఈత కొట్టడానికని వెళ్ళి చెరువులలో అట్లా పడిపోయేవారు. విలేజ్లలో అయితే అట్లానే ఉంటుంది. చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత అయితే కొడతారు. సిటీలో అయితే ఇలా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, కానీ విలేజ్లలో అయితే చెరువుల దగ్గరికి కానీ బావుల దగ్గరికి కానీ వెళ్తూ ఉంటారు. నాకు అందుకనేసే భయం వేసేది, కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెం భయం అనేది పోయిందండి. ఇక్కడ పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు, ప్లస్ ట్రైనర్ కూడా ఉంటాడు. స్విమ్మింగ్ పూల్ కూడా అంత పెద్దగా ఏం లేదు, పిల్లలకి బాగానే ఉంది. ఇక్కడికైతే చాలామంది పిల్లలు వస్తున్నారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు. ఇది కిలో వరంగల్కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ మనం మంచిగా పెద్దలు వచ్చి వాకింగ్ చేయడానికి కూడా ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇదంతా కిలో వరంగల్ అండి. ఇక్కడ అయితే వాకింగ్ చేస్తున్నారు పెద్దవాళ్ళు అయితే. ఇక మా పిల్లలకైతే స్విమ్మింగ్ చేయడం అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నాము. ఇది కిలో వరంగల్కి దగ్గరగా ఉందని చెప్పా కదా, మేమైతే ఒకసారి చూద్దాము కిలో వరంగల్ అని వెళ్తున్నాము. ఇదైతే నార్త్ సైడ్ అండి. ఈ కిలో వరంగల్ కోటకి 4 sides నుండి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఇక్కడ అన్ని పంట పొలాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేనైతే ఒకసారి కిలో వరంగల్కి వెళ్ళాను, కానీ ఈ దారి నుండి అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇది వచ్చేసి నర్సంపేటకు వెళ్ళే రూట్లోనే చింతల్ బ్రిడ్జ్ అని ఉంటుంది వరంగల్లో. సో దానిపై నుండి వెళ్తే ఈ నార్త్ సైడ్ వే అయితే వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా అయితే మేము కిలో వరంగల్ లోపలికి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి శిలాతోరణం అంటారు, కొంతమంది ఏమో కీర్తి తోరణం అని కూడా అంటారండి. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు కాకతీయుల కాలంలో రుద్రమాదేవి పరిపాలించిన ప్రాంతం కదా. సో ఇవన్నీ వారు కట్టించిన కట్టడాలు, మన కాకతీయులు కట్టించిన కట్టడాలు. లోపలికి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వట్లేదండి. మార్నింగ్ టైం కదా, 9 అయితే స్టార్ట్ అవుతాయంట టికెట్లు ఇవ్వడము. ఇక మేమైతే బయట నుండే చూసాము. ఇక్కడైతే మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఇది అయితే రుద్రమాదేవి తర్వాత ప్రతాపరుద్రుడు పరిపాలించినప్పుడు ఏర్పడినటువంటి స్వయంభు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ లోపల శివలింగం అయితే ఉంటుంది. ఇది కూడా టెంపుల్కు సంబంధించిన కట్టడాలే అండి. కాకపోతే నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు కొంచెం చెప్తాను. ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి తర్వాత ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని అయితే
మొత్తం ధ్వంసం చేశారండి. చాలాసార్లు ప్రతాపరుద్రుడిపై వాళ్ళు దండయాత్ర చేసినప్పటికీ ప్రతాపరుద్రుడు వాళ్ళపై విజయం సాధించాడంట. అన్నిసార్లు విజయం సాధించినప్పటికీ ఈ ఢిల్లీ సుల్తానులు ప్రతాపరుద్రుడి దగ్గర ఎప్పుడైతే సైన్యం లేకుండా పోయిందో, అలాగే ఆ రాజ్యానికి కొద్దిగా కరువు వచ్చినప్పుడు ఆ టైంను చూసుకొని వాళ్ళైతే ఈ రాజ్యంపై దండయాత్ర చేసి మనకు హిందువులకు సంబంధించిన కట్టడాలు, శివలింగముకు సంబంధించిన టెంపుల్ అన్నీ అయితే ధ్వంసం చేశారండి. కాకపోతే చుట్టూ ఇలా మనకు 4 శిలాతోరణాలు అయితే కనిపిస్తాయి. వాటిని మాత్రం ఏం చేయకుండా వదిలేశారంట. ఎందుకంటే మన హిందువులకు సంబంధించిన ఎటువంటి గుర్తులు కానీ, దేవుళ్ళ బొమ్మలు కానీ లేవంట. అందుకనేసి ఆ 4టిని వదిలేసి ఇక ఆ రాజ్యాన్ని అంతా ధ్వంసం చేసి ప్రతాపరుద్రుడిని అయితే తీసుకువెళ్ళారట అండి. తీసుకువెళ్తున్న టైంలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయాడంట. ఇదైతే స్టోరీ మనకి. ఇక్కడైతే ఇంకొకటి కుష్మహల్ అయితే ఉంటుందండి. ఇది రాజుల కాలంలో వాళ్ళు కట్టించుకున్న దర్బార్ అండి, అంటే మీటింగ్ హాల్ లాగా. ఇక మేమైతే అది చూసి రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడ వెళ్ళే దగ్గర మనకు ఒక కోట కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి రాతి కోట. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కిలో వరంగల్ కోట మొత్తం చూపిస్తా అండి. దీని స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. సో నాకు తెలిసిన స్టోరీ కొద్దిగా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.